హలో అండి, నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒక మంచి టిప్తో. ఎవరైనా ఇలా చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే పొందుతారు. వెల్కమ్ టు అవిక అమ్మకుట్టి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరంతా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు చాలా తక్కువ మందిలో ఈ సమస్య అయితే ఉంటుంది. ఇదేంటంటే మా దగ్గర సులిగిరి అంటారు. మరి ప్రాంతాన్ని బట్టి దీని పేరు మారుతుందో ఏమో క్లియర్గా అయితే నాకు తెలియదు, కానీ మా దగ్గర అయితే దీన్ని సులిగిరిగా గుర్తిస్తారు. అయితే దీనికి ఫస్ట్ నుంచి ఉన్న వైద్యం అండి ఇది. వడ్ల గింజలు తీసుకుని ఇలా మొత్తం ఎక్కడెక్కడైతే ఇలా ఉంటుందో అక్కడ మొత్తం ఒక కొన్ని వడ్ల గింజలతో ఇలా గీయాలి. అంటే దాంట్లోంచి కాస్త బ్లడ్ కూడా వస్తుందండి. అలా గీరాలి. కానీ నాకు కాస్త భయంగా కూడా అనిపించి నేను జస్ట్ నార్మల్గా అయితే గీశాను. ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే చిన్నగా ఒక 4-5 కురుపుల సమూహంలా ఉంటుంది. అంటే చిన్న చిన్నగా కురుపులుగా ఒక చోట అయితే స్టార్ట్ అయ్యి ఇది రాను రాను పెద్దగా అవుతుందన్నమాట. దీనికి ఫస్ట్ అదే అండి, ఇది స్టార్టింగ్లో చిన్నగా కురుపుల్లాగా అయ్యి పెద్దగా అవుతుందన్నమాట. అయితే దీనికి ఇలా వైద్యం ఎందుకు చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడున్న జనరేషన్లో ఇలా పాతకాలం వైద్యం పనికొస్తుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయికి ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబుకి జస్ట్ ఒక 4-5 మంత్స్ ఉంటాయి అంతే. అయితే అది చిన్నగా ఉన్నప్పుడు, బాబు పుట్టినప్పుడు వచ్చిందనమాట అది. అప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుందట. దీనికి ఇంజెక్షన్ వేస్తే పాలు అనేది ఎండిపోతాయని చెప్పారట. సో అందుకని బాబు కోసం తను ఆ ఇంజెక్షన్ అయితే వేయించుకోలేదు. ఇంకా అది రాను ఒక చిన్న కురుపులా అయ్యి ఇలా వీపంతా ఆల్మోస్ట్ వీపంతా వచ్చేసింది. ఇంకా అది ఒకటే కరుస్తుంది, అంటే దురద పెట్టడం అలా అనిపిస్తూ ఉంటుందంట. అందుకని ఆ అమ్మాయి ఈ ప్రాబ్లంకి ఎలా సొల్యూషన్ వెతకాలో అని ఆలోచిస్తూ ఉండేది. అయితే నాకు నా చిన్నప్పుడు నేను చాలా చూసాను ఇలాంటి వాటికి వైద్యాలు. అప్పుడు నాకు చెప్పాను, ఇలా వడ్ల గింజలతో గీరిన తర్వాత దీనికి ఈ పసరు కలిపి పెడితే మంచి రిజల్ట్ ఉంటుంది అని. అయితే పర్లేదక్క, నేను ఎంత నొప్పి అయినా సరే భరిస్తాను అన్నమాట. అందుకోసం ఈ అమ్మాయికి నేను ఇలా చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారు అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇలా వడ్ల గింజలతో గీరిన తర్వాత పసరు చూయించాను కదండి, ఆకు. అది కృష్ణ తులసిలో కొన్ని రకాలు ఉంటాయి కదా, దానికి గగ్గెర అని కూడా అంటారు దాన్ని. కృష్ణ తులసిలో ఒక రకమైన గగ్గెర ఆకు అన్నమాట. నాకు కరెక్ట్గా దాని పేరు తెలియదు, కానీ వాడుకలో గగ్గెర అని అంటారు. సో దాని ఆకు తీసుకొచ్చి ఆ డస్ట్ పోయే వరకు క్లీన్ చేసి చేతులతో నలిపితే
అసలు వచ్చేస్తుంది, దాంట్లోంచి రసం బయటకు వచ్చేస్తుంది. ఆ రసాన్ని ఒక బౌల్లో కానీ ఒక చిన్న ప్లేట్లో కానీ తీసుకొని దానికి ఇదొక్కటి యాడ్ చేస్తే దీనికి సరైన ఆయింట్మెంట్ అయితే తయారైపోతుంది. అదేంటంటే చూడండి, దగ్గర నుంచి ఆకైతే ఇలా ఉంటుంది. ఒకవేళ పేరు కరెక్ట్గా చెప్పకపోయినా ఆకు చూస్తే గుర్తుపడతారు కదా. సో ఆకైతే ఇదనమాట. ఇలా చేతులతో నలిపితే ఇలా రసం వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో తమలపాకు అదే అండి, తాంబూలంలో పెడతారు కదా నోరు పండడానికి సున్నం. ఆ సున్నంని ఇది కాస్త థిక్ పేస్ట్లా అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా ఇది గీసిన తర్వాత దీనికి అప్లై చేయడమే. ఆరిపోయిన తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ నేను పట్లగానే చూపిస్తున్నాను, ఎందుకంటే ఆ పాపకి ఇది సెకండ్ డే అనమాట ఇలా చేయడము. ఈ పసరు పూసిన తర్వాత కాస్త నొప్పి ఎక్కువగా ఉంటుంది, ఏమంటారు చిమ అంటూ ఉంటుంది అనమాట. అందుకని కాస్త నొప్పి ఎక్కువగా ఉంది అంటే సున్నంని తక్కువగా వేసి ఇలా చేశాను. ఇంకా ఒకవేళ ఎక్కువగా ఉంటే ఇది కరెక్ట్గా థిక్గానే పెట్టాలి. ఫస్ట్ డే అయితే థిక్గానే పెట్టాను నేను కూడా, కానీ ఇంకా రాను అది ఇలా కడిగినా కూడా పోవట్లేదు అనమాట. సో మనం మళ్ళీ ఎలాగో ఒక 3 days దీన్ని కంపల్సరీ చేయాల్సిందే కదా, అందుకని ఏం పర్లేదు. ఇప్పుడు ఇది 3rd డే అనమాట. ఈరోజు కూడా నేనైతే ఈ పాపకి ఒక 3 days మాత్రమే చేశానండి. ఒకవేళ 3 days కూడా తగ్గని వాళ్ళు ఎవరైనా ఉంటే 5 days అయితే చేయండి. అది కంపల్సరీ 3 daysలోనే పోవాలని ఏమీ లేదు. శరీరం బట్టి ఎవరి శరీరం అయితే తొందరగా సహకరిస్తుందో వాళ్ళకి తొందరగా క్యూర్ అయిపోతుంది. లేదు కాస్త లేట్గా ఉంటే టైం పడుతుంది అనమాట. కానీ ఇదైతే సూపర్ బెస్ట్ అండి. అసలు ఆ అమ్మాయికి అయితే నేను ఒక 3 days చేశాను. 3 daysలో మంచి రిజల్ట్ అయితే కనిపించింది. ఈ సమస్యతో బాధపడే వారికి ఇది బెస్ట్ రెమెడీ అని చెప్పవచ్చు. ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదైతే నాకు చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే ఒక 3 daysలోనే మంచి రిజల్ట్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అలాగే మీ అమూల్యమైన సూచనలు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. ఎవరికైనా యూజ్ అయితే తప్పకుండా ఫాలో చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ బటన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సపోర్ట్ మీ.